ఘన పుష్పార్చన అనేటువంటి ఎందుకు ఆచరిస్తారు అనంటే, మనకు ఏ ఆజ్ఞ కావాలైనా శివుడి యొక్క అనుగ్రహం పొందాలి అనేటువంటిది శాస్త్రంలో ఉంది. అంటే శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేటువంటి యొక్క విధానముతో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుద్రము అంటే అందరికీ తెలిసిందే అండి. ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి రుద్రము ఘన రూపంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందువలన అంటే అన్యోన్య దాంపత్యం, వ్యాపార వృద్ధి, సంతాన ప్రాప్తి, సకల శ్రేయస్సుని కూడా మనకు అందింపచేసేది, సర్వ సుఖాలను మనకు అందించి మనకుండేటువంటి సంపూర్ణమైనటువంటి బాధలను కూడా నివారణ చేసే గొప్ప అర్చన ఏదయ్యా అంటే రుద్రఘనార్చన. ఇప్పుడు వాస్తవానికి ఎంతో మందికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే వికీమీడియా ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒక్కసారి కూడా మీరు చూడండి. రుద్రఘనతో అర్చన ఎవరైతే గావిస్తూ ఉంటారో వారికి సకలంగా ఉండేటువంటి యోగ క్షేమాలు కూడా లభిస్తాయి. వారి ఇంట్లో ఉండేటువంటి సకల దరిద్రాలను తొలగించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి ఈ రుద్రగణార్చన మనం కేవలం పరమేశ్వరుడికే చేయట్లేదు, రాజశ్యామలాదేవికి మరియు ఈశ్వరుడికి కలిపి చేస్తున్నటువంటి రుద్ర ఘన అర్చన. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఉన్నది. స్వస్తి.